నిర్ణయాన్ని అప్పుడు సమర్థించుంటారు. ఈ కమిటీకి రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. అది అవును. ఎలాగ 2029 కాబట్టి ఇప్పుడు కూడా రెండు కలిసే వస్తాయి. అవునవును. అసెంబ్లీకి పార్లమెంట్ తెలంగాణ వాళ్ళకి బాధ. తెలంగాణ కూడా 1 year కదా, 6 నెలలు 6 నెలలు అంతే. 6 నెలలు పెద్ద పెట్టింది ప్రాబ్లం కాదేమో కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. కాబట్టి బీజేపీ నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి కోణాలు ఉన్నది. జమిలీలో ఒకటేమో అసెంబ్లీ పార్లమెంట్ మొదటి దశ, రెండోసారి ఈ 100 రోజుల వ్యవధిలో పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ. అది చాలా పెద్ద యాక్టివిటీ. అవును. ఇదైన వెంటనే ఆ ఎన్నికలు జరపాలి. అదే కదా, అది చాలా పెద్ద. 1 nation 1 election అంటే ఇంకా అన్ని ఎలక్షన్స్ రావా? నేను అది భవిష్యత్తులో అంటే ఫస్ట్ ట్రిప్ అట్లా పెట్టబోతున్నా. ఫస్ట్ అయితే అసెంబ్లీ పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీస్. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఏంటంటే ఇతర దేశాల్లో అది 100 రోజుల వ్యవధిలో పెడతారట. అందుకని ఆ ప్రపోజ్ చేశారు. మేబీ ఇక్కడ కూడా అదే చేస్తారు. అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి, 3 నెలల తర్వాత స్థానిక సంస్థలు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి పెడతారు. అది తేడా. ఇంకొకటి ఒక మంచి ఆలోచన చేసింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ప్రభుత్వం కూలిపోయింది. కూలిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నుకుంటే, ఇప్పుడు అప్పట్లో కూడా స్వతంత్రం వచ్చిన నాడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక జరిగినాయి. 2-3 టర్మ్స్ అట్లాగే జరిగినాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడం, స్థానికంగా రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల అప్పుడు మధ్యలో జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11వ ఏడాది ఓ ప్రభుత్వం కూలిపోయింది.